11 సీట్లు ఇచ్చారు. 11 సీట్లు ఇచ్చినా కూడా అసెంబ్లీ సమావేశాలకు రాకుండా ఉండడం కోసమే ఈ రోజు నేను ఢిల్లీలో ధర్నా చేస్తాను అని చెప్పి మాట్లాడుతున్నాడు. అదే ఢిల్లీలో ధర్నా ఎందుకంటారు? ఐడియా ఏమని ధర్నా చేస్తారు? రాష్ట్రపతి పాలన పెట్టమనండి. ఎందుకని రాష్ట్రపతి పాలన ఎప్పుడు పెట్టాలి? ఇక్కడ అరాచకాలు సృష్టిస్తున్నారంట. ఆయన చాలా 5 సంవత్సరాలు బాగా పరిపాలించాను నేను, 2019 నుంచి 24 వరకు బాగా పరిపాలించాను, ఎటువంటి అరాచకాలు లేవు. ఇప్పుడు 100 రోజుల్లోనే అది ఒక 79-80 రోజులు. 2019 నుంచి 24 దాకా 3 రాజధానులు కడతా అన్నావు, కట్టావా? ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అన్నావు, వైజాగ్ లో ప్రమాణ స్వీకారం అన్నా. ఇది విశాఖ స్టీల్ ప్లాంట్ అని అంటే 25,000 ఎకరాల భూమి సార్, అది వైజాగ్ స్టీల్ ప్లాంట్. అది మొత్తం అమ్మేసంటే అక్కడ రాజధాని కడతాడంట. ఆ భూమి ఇచ్చిన రైతులు ఎందుకు ఇచ్చారు అంటే ఆ రోజుల్లో 1000 రూపాయలకి ఇచ్చారు ఎకరం. మా కుటుంబంలో ఎవరో ఒకరికి జాబ్ వచ్చింది అనే ఉద్దేశంతో ఇచ్చారు. నువ్వేదో రాజధాని కట్టుకుంటా అంటే వాళ్ళు ఎట్ట ఒప్పుకుంటారు సార్? దాదాపు అది 1,00,000 కోట్లు విలువ చేసేది. అయితే ఇప్పుడు కొడాలి నానికి ధైర్యంగా ఉండొచ్చు కదా, ప్రాబ్లం లేదు కదా ఆయనకి. కొడాలి నాని ధైర్యంగా ఉండొచ్చు కదా బయటకు వచ్చిన అంటే. కొడాలి నాని మీద వాళ్ళ వాలంటీర్లే కేసులు పెట్టారు సార్. అతని మీద వాలంటీర్లు వాళ్ళ వాలంటీర్లే కేసులు పెట్టారు. ఆయన చేసిన అరాచకాలు అన్ని ఇన్ని కాదు. కాకపోతే మేము ఎందుకు ఆగుతున్నాం అంటే అతను ఒక క్యాన్సర్ పేషెంట్. ఎప్పుడు పోతాడో తెలియదు. నోటికి వచ్చినట్టు మాట్లాడాడు. ఇప్పుడు ఏం మాట్లాడతాడు? ఇంతకుముందు మొన్న ఉచిత ఇసుక అని పెట్టారు బాబు గారు. ఇది నిజమా కాదా అని చెప్పి ఈవిడ టెస్ట్ చేశాడు, వచ్చాడు. బ్రహ్మాండం చేస్తున్నారని చెప్పి వాడే చెప్పాడు. ఇంకెంతకన్నా ఏం కావాలి సార్? ఇక జోగి రమేష్ అని ఒక అతను అప్పుడు పార్టీ మీద అది వెళ్ళాడు. అసలు బాబు గారి ఇంటి మీదకి వెళ్ళాడు జోగి రమేష్. ఎవరిని వదిలిపెట్టారు సార్? ఏదంటే ఒకవైపు డెవలప్ జరుగుతుంది. ఇప్పుడు రాగలరా ఆయన జోగి రమేష్? ఇప్పుడు ఎక్కడికి వస్తారు సార్? ఏం చేశారు ఆయన? అంటే బాబు గారింటికి ఇప్పుడు గేట్ సార్, మంగళగిరి పార్టీ ఆఫీస్ మీద దాడి చేసే వాళ్ళని వదిలిపెట్టేది లేదు. బాబు గారి ఇంటి మీదకి వెళ్ళిన జోగి రమేష్ ని వదిలిపెట్టేది లేదు. గన్నవరం పార్టీ ఆఫీస్ తగలబెట్టారు. వల్లభనేని వంశీని వదిలిపెట్టేది లేదు. వీళ్ళు చేసిన అరాచకాలకి వాళ్ళు లేడీస్ అయినా రోజా గాని విడతల రజనీ గాని బాబు గారిని అక్రమంగా అరెస్ట్ చేసినప్పుడు వీళ్ళు ఏం మాట్లాడారో అన్ని తెలుసు. దోమలు వచ్చి కుట్టకుండా రంభా ఊరసి వచ్చి కన్ను కొడతారా అని చెప్పి మాట్లాడారు వీళ్ళిద్దరు. అమ్మో, అక్రమంగా కేసులు పెట్టారు. చెయ్యని తప్పుకే 3 రోజులు కేసు పెట్టారు. ఒక రకంగా బాబు గారిని చంపేద్దాము, హెలికాప్టర్ లో తీసుకొని వెళ్దాము, ఏ విధంగా అయితే ఇలా తండ్రి చనిపోయాడో ఆ విధంగా చంపేద్దామని అనుకున్నారు. కానీ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ వల్ల మీరు మీ వెహికల్ ఎక్కి వెళ్ళండి అని చెప్పి చెప్పడం వల్ల ఆ రోజు బాబు గారు వాళ్ళ వెహికల్ వెళ్ళారు. కాబట్టి ఈ రోజు ఇన్ని అరాచకాలు చేసినా కూడా ఇంకా కూడా జగన్మోహన్ రెడ్డి మీద కానీ వాళ్ళ మీద కానీ కేసులు చిన్న ఒకవైపు అభివృద్ధి జరుగుతుంది. శ్వేతపత్రాలు రిలీజ్ చేస్తున్నారు. రెడ్ బుక్ అంటే ఊరికేం రాయలేదు సార్. పాదయాత్రకు వెళ్ళేటప్పుడు ఇబ్బంది పెట్టారు. ఎవరన్నా కిమ్ములాగా నువ్వు నవ్వితే నీ మీద కేసు, నువ్వు ఏడితే నీ మీద కేసు, నువ్వు మాట్లాడితే నీ మీద కేసు. మాకు ఇప్పుడు ఈ రోజు అమరావతి రాజధాని అయిన తర్వాత మేము 5 ఏళ్ల తర్వాత మాకు ఇప్పుడు స్వతంత్రం వచ్చింది అనిపించింది. 5 ఏళ్లుగా మాకు నరకం చూపించాడు సార్. దగ్గినా తుమ్మినా 41A నోటీసులు ఇవ్వటం, తీసుకెళ్ళటం, సిఐడి పోలీసులు కొట్టడం, ఇవన్నీ నీ ఎంపీనే వదలలేదు కదా నువ్వు. ప్రతి ఒక్కళ్ళ మీద కేసులు పెట్టారు. అచ్చెన్నాయుడు మీద కేసు పెట్టారు. ప్రతి ఒక్కళ్ళు ఇష్టం వచ్చినట్టు కొట్టుకుంటా పోయారు. ఇప్పుడు శ్రీరెడ్డి అన్న మంచివాడు అంటారా? ఆవిడ పాపం శ్రీరెడ్డి మంచి ఆమె చెప్పేదా కాదు సార్. ఆమె అంటే ఓయో రూమ్ లో దొరికే ఆమె మంచిదని మీరు మాట్లాడుతుంటే నాకు అర్థం కావట్లా. అంటే ఆమె ఏంటో, ఆమె క్యారెక్టర్ ఏంటో అందరికీ తెలుసు. ఆవిడ మంచివాడుగా రోజు టీవీలో మాట్లాడుతుంటది అందరితో. అంటే విషయాలు ఒక చిరంజీవి గారు కానీ పవన్ కళ్యాణ్ గురించి ఒక్కసారి ఆమె వీడియో మీరు చూడలేదు అనుకుంటా. ఆమె ఎలాంటిదో ఏంటో ఆమె క్యారెక్టర్ లేదు సార్. ఆమె మాట్లాడే మాటలు కానీ ఒక వేసే ఏ విధంగా అయితే ఒక వేసేనే నయం సార్. ఏదో తన కడుపు కోసం తన కుటుంబం కోసం అట్లాగా ఉండాల్సి వచ్చింది. కానీ ఏం అట్లా కాదు, ఏమో ఏపీలో ఉండదు. కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం అతనికి ఏమొక డబ్బులు ఇస్తా ఉంటాడు. పవన్ కళ్యాణ్ ని తిట్టడం, చంద్రబాబు ఫ్యామిలీని తిట్టడం, పవన్ కళ్యాణ్ ఫ్యామిలీని తిట్టడం, టీడీపీ అంటే చాలు సార్ తిట్టడం.
షర్మిల గారిని ఇప్పుడు తిడుతున్నారు. షర్మిలాని విపరీతంగా తిట్టింది సార్. అయ్యో సొంత అన్నయ్య అయి ఉండి కూడా షర్మిలాని తిట్టిన తిట్లకి ఊరుకుంటున్నాడు అంటే ఉమ్, జగన్మోహన్ రెడ్డి చేసిన పనే. జగన్మోహన్ రెడ్డి చెప్పకుండా ఆ శ్రీరెడ్డి ఇలా మాట్లాడు సార్, నోటికి వచ్చినట్టు భయంకరంగా. ఏ చెల్లిని కూడా ఉమ్, ఆ రకంగా తిట్టరు ఎవరు. ఆ షర్మిల గారిని ఆ రకంగా తిట్టినా గానీ జగన్మోహన్ రెడ్డి సైలెంట్ గా ఉన్నాడు. ఉమ్, ఆ పెళ్లిళ్ళ గురించి కానీ కొడుకు పెళ్లి గురించి కానీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడింది. ఓకే. ప్రతి ఒక్కరిని నోటికి వచ్చినట్టు అసలు మాట్లాడడం కూడా మాట్లాడింది శ్రీరెడ్డి. జూన్ 4వ తారీఖు రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఉంటది అలా అందండి. చూసారా ఆ వీడియో? అది భలే చాలా బాగుంటది. అది ఎవరు శ్రీరెడ్డి భలే ఉంటది, చాలా బాగుంటది. అది ఎవరు గెలిచారు నిజంగా వైఎస్ఆర్సీపీకి గనక సేమ్ ఇదే సీట్లు వచ్చినట్టయితే ఉంటది. అసలు ఏపీలో పరిస్థితి చాలా ఘోరంగా ఉండేది సార్. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, వాడు టీడీపీ పార్టీ అంటే మొత్తాన్ని చంపేసేవాళ్ళు. రాష్ట్రం శ్మశానం. వాళ్ళు ఎప్పుడో అన్నారు అమరావతి కమరావతి కమ్మరాజధాని, శ్మశానం అని మాట్లాడారు. వీళ్ళు అధికారంలోకి వచ్చినట్లయితే అదే జరిగేది. మీకు మాచర్లలో సంఘటనలు జరిగినాయి కరెక్ట్ గా ఎలక్షన్ టైంలో. కూటమిలో భాగంగా బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు కాబట్టే ఒక మాచర్లో ఒక సంఘటన జరిగింది. బీజేపీతో గనక టీడీపీ పొత్తు పెట్టుకున్నట్టయితే మాచర్లో జరిగిన సంఘటన 26 జిల్లాల్లో జరిగేది. ఎక్కడా కూడా టీడీపీకి ఓట్లు పడేవి కాదు. వాడన్నట్టు 170కి 170 సీట్లు వాళ్లే గెలిచేవాళ్ళు. బీజేపీతో గనక పొత్తు లేకపోయినట్టయితే, వాళ్ళతో పొత్తులో ఉన్నా కూడా అప్పుడు ఈవీఎంల బాలగొట్టారు, శేషగిరిరావు అనే అతను తలకాయ బాలగొట్టారు. ఇలాంటి సంఘటనలు ఎన్నో జరిగినాయి. ఒక మహిళ మీద ఇక్కడ సార్ గొడ్డలతో దాడి చేసినా కానీ ఆమె అక్కడి నుంచి ఎలక్షన్ డ్యూటీలో నుంచి లెగల సాయంత్రం దాకా అక్కడే కూర్చోండి సార్. ఎక్కడ హైదరాబాద్ నుంచి వచ్చి మరి విదేశాల్లో ఉన్న వాళ్ళు కూడా వచ్చి ఓట్లు వేశారు సార్. మా రాష్ట్రాన్ని కాపాడుకుంటాము, మా ఆస్తుల్ని కాపాడుకుంటాము. మెయిన్ జగన్మోహన్ రెడ్డి ఓడిపోవటానికి 3 రాజధానులు, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, వైజాగ్ లో ప్రమాణ స్వీకారం చేస్తా, వైజాగ్ లో కాపురం పెడతా. ఆయన చేసిన అరాచకాలు అన్ని. ఇప్పుడు కిరణ్ గారు ఈయన ఏమంటున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు పక్కనే సీటు కావాలని త్రిపుల్ గారు ఉన్నారు కదా, రఘురామకృష్ణరాజు గారు, అసెంబ్లీలో ఆయన పక్కనే సీటు కావాలని అడుగుతున్నారు. ఈయన ఎవరు? జగన్మోహన్ రెడ్డి అడిగాడా సీటు? రఘురామకృష్ణరాజు గారు అడుగుతున్నారు అసెంబ్లీలో సీటు కావాలని. ఆయన మామూలుగానే ఫుట్బాల్ ఆడుకుంటాడు. త్రిపుల్ గారు ఒక వీడియో పెట్టి ఎట్లా వాళ్ళు అసలే తూర్పు గోదావరి పశ్చిమ గోదావరి ఎటకారం. వాళ్ళు చేసి తూర్పు గోదావరి పశ్చిమ గోదావరి జిల్లా వాళ్ళు చేసే వెటకారం ముందు వాళ్ళు మాటలతోనే చంపేస్తారు. త్రిపుల్ పక్కన కూర్చుంటే ఇంకా అతను మాట్లాడక్కర్లా, జస్ట్ సైలెంట్ కూర్చుంటే చాలు చచ్చిపోతాడు, గుండాకి చచ్చిపోతాడు సార్. ఎందుకంటే ఇప్పుడు అతను చేసిన తప్పులకి మామూలుగా త్రిపుల్ మాట్లాడే మాటలకి ఇంకేం అనక్కర్లా, కొట్టక్కర్లా, తిట్టక్కర్లా, ఇంకా ఆటోమేటిక్ గా హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోతాడు.